వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం నిన్నే ఒక వీడియోలో చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఎక్కువ అవుట్ స్పోకెన్గా ఉంటారు కానీ అవుట్కమ్ తక్కువ అని, దాన్ని ఇంకోలా చెప్పుకోవాలంటే టాక్ ఎక్కువ టేక్ తక్కువ అనేటువంటి కామెంట్ కూడా చేస్తున్నారు ఆయన మీద. తాజాగా ఒక మాక్ అసెంబ్లీని తలపించే రీతిలో కలెక్టర్ల సదస్సు జరిగింది అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. ఎందుకనంటే కలెక్టర్లు అందరూ కూర్చున్నారు, సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, కమిషనర్లు వాళ్ళు ఉంటారు కదా, దాని హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంతా కూర్చుని ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక స్పీకర్ స్థానంలో కూర్చున్నట్టుగా కూర్చుని చెప్పండి ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్ సమస్య ఏంటి అంటే ఒక కలెక్టర్ చెప్పడం, దానికి సంబంధిత డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ దానికి ఆన్సర్ చెప్పడం, ఇలాంటి ఒక మాక్ అసెంబ్లీని తలపించేలాగా కలెక్టర్స్ సదస్సు జరిగింది అనేటువంటిది ఒక చర్చ జరుగుతోంది. అయితే దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, వాళ్ళు ఒక కలెక్టర్ ఏదో ఒక సమస్య రేజ్ చేయటం, దానికి సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిషనరు, కన్సర్న్ పర్సను, ఆ ఐఏఎస్ దానికి సమాధానం చెప్పేలోపే ఈయన ఇంటర్ఫీర్ అవ్వటం, చంద్రబాబు నాయుడు గారు ఏదో సజెషన్ ఇవ్వాలని ఇవ్వడానికి ట్రై చేయటం అనేటువంటిది అదొక ప్రహసనం. ఇక ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, కొండపల్లి బొమ్మల గురించి చర్చ వచ్చింది. కొండపల్లి బొమ్మలు అనేటువంటిది మన హెరిటేజ్, అది చాలా అద్భుతంగా తయారు చేస్తారు. ఆ ఏరియాలో ఏటికొప్పాక గ్రామం అని ఉంటుంది, అక్కడ వాళ్ళు ఏంటో ఒక రకమైన కలపతో వాటిని తయారు చేస్తారు, కొండపల్లి బొమ్మల్ని. సో ఆ కలప షార్టేజ్ వస్తుంది, సో దాన్ని ఏదైనా మనం ఆ మొక్కల్ని పెంచాలి, అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము చాలాసార్లు చెప్పాము అని ఒక కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు రేస్ చేస్తే, దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన, అది ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈయన పవన్ కళ్యాణ్ గారే దానికి మంత్రిగా ఉన్నారు, సో ఆయన కూడా అక్కడే ఉన్నారు. కానీ ఆయన దానికి ఏం రిప్లై ఇవ్వట్లా. ఆయన ఏదో మొక్కుబడిగా ఏదో అన్నారు, మీరు చూడండి ఏదో అన్నారు. దాని గురించి కొండపల్లి బొమ్మలకు సంబంధించిన కలప గురించి, అది మనం పెంచాలి, వాటికి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ ఇవ్వాలి, ఆ సీడ్స్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఈ చర్చ జరుగుతున్న టైంలో ఈయన సడన్గా ఎంటర్ అయిపోయి, అలాగే మన మేదరాళ్ళు బుట్టలు నేస్తారు కదా, వాళ్ళకి బ్యాంబూస్ కూడా మనం సప్లై చేయాలి అని ఆ టాపిక్లోంచి వేరే టాపిక్లోకి వచ్చేసారు. They are on the job, sir. Maybe in the coming years we will have... We have discussed on this. Say the survival rate. What is the difficulties? We had discussed. ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు, అవి కూడా వీ హ్యావ్ టు సప్లై. ఆ టాపిక్ మధ్యలో ఇంటరప్ట్ అయినందుకు కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసరు కృష్ణతేజ అని ఆయన ఏదో చెప్పబోతుంటే, నువ్వు వినవా, నువ్వు వినాలా, ఓవర్టేక్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం కొంచెం విడ్డూరంగా ఉంది అనేటువంటిది ఆఫ్ ద రికార్డ్ వినపడుతుంది మాట.